వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలను చూద్దాం. సాక్షిలో తలరాతలు తిరగరాస్తూ చదువులు చక్కదిద్దేందుకు 73,000 కోట్లు వెచ్చించామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విద్యా దీవెన కానుక విడుదల చేస్తూ ఇది మానవ వనరులపై మూలధన పెట్టుబడిని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మహాసేన రాజేష్లకు ధన్యవాదాలతో ఇట్లు నర్రెడ్డి సునీత అంటూ ఢిల్లీలో ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పలువురు టీడీపీ నేతలకు చివరికి చోటా స్థాయి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జగన్పై విమర్శలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కథనంపై వార్తనిచ్చారు. సునీత తన ముసుగు తొలగించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యానించారు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించారు. కర్నూలు అసెంబ్లీకి రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్, మంగళగిరికి మురుగుడు లావణ్య పేర్లను ఖరారు చేశారు. పులివెందుల టీడీపీ సీనియర్ నేత సతీష్ కుమార్ రెడ్డి, జనసేన నేత హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో సీఎం సమక్షంలో పార్టీలో చేరారు. ఆంధ్ర ప్రజలారా షర్మిలను నమ్మొద్దు, తెలంగాణలో పార్టీ పెట్టి మమ్మల్ని నట్టాట ముంచింది అని తెలంగాణ వైఎస్ఆర్టీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇచ్చిన ప్రకటన కూడా ఇచ్చారు. పవన్ను కట్టడి చేసేందుకే 24 సీట్లకు పరిమితం చేశారని హరిరామజోగయ్య వ్యాఖ్యానించారు. చంద్రబాబు పరమ నీచుడని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. మహాసేన్ రాజేష్ను రాజకీయాల నుంచి బహిష్కరించాలని, అతనికి టిక్కెట్ ఇచ్చిన చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకుంటారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. బాబు ఓకే చేస్తేనే పవన్ యాక్షన్, బాబు అభ్యంతరాలతోనే పవన్ పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా పెండింగ్లో ఉంచారంటూ ఓ స్టోరీ ఇచ్చారు. సాక్షి తెలంగాణ నేషన్ చూస్తే కాళేశ్వరంపై కుట్ర చేస్తోందని, ప్రాజెక్టులను ధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కపట నాటకం ఆడుతోందని హరీష్ రావు ధ్వజమెత్తారు. కాగా సరైన అధ్యయనం లేకుండానే మేడిగడ్డ బ్యారేజీ నిర్మించారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్పై ఎదురుదాడి చేశారు. ఈనాడు ఏపీఎస్లో వివేకా కూతురు చేసిన వ్యాఖ్యలకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మొదటి పేజీలను, ఆ తర్వాత లోపల ఒక ఫుల్ పేజీని కవర్ చేయడం ద్వారా వారి అసలు రహస్యాన్ని బయటపెట్టేసుకున్నారు. వైసీపీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఈ పత్రిక తెకమక్క అంటూ తెకమక్క కథనాన్ని ఇచ్చింది. ఎలక్ట్రికల్ వాహనాలు పెరగకపోయినా సీఎం జగన్దే బాధ్యత అన్నట్లు ఈనాడు చెత్త వార్తనిచ్చింది. ఇక తెలంగాణలో గ్రేటర్ సిటీ కార్పొరేషన్ అంటూ రాజధాని పరిధిలోకి 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలకు సంబంధించి 30 మున్సిపాలిటీలను విలీనం చేయడానికి అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన వార్తకు ప్రాముఖ్యత ఇచ్చారు. తెలంగాణలో వేసవిలో వడగాల్పులు వీయవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇంటర్ విద్యార్థులకు ఇక నిమిషం నిబంధన లేకుండా ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్న సమాచారాన్ని వార్త దినపత్రిక కథనాన్ని ఇచ్చింది. తెలంగాణలో ప్రారంభమైన ఉచిత విద్యుత్, అయితే కొందరికే గృహలక్ష్మి అమలు. హైదరాబాదులో 45% మందికి ఉచిత విద్యుత్కు అవకాశం నో అంటూ వార్తని కూడా ఇచ్చారు. స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోకి వచ్చిన విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రముఖంగా ఇచ్చింది. కాంగ్రెస్ సర్కార్ అరాజకీయం అంటూ కేటీఆర్, హరీష్, కడియం, పోచారం ప్రభృతుల మేడిగడ్డ సందర్శనపై నమస్తే తెలంగాణలో కథనాన్ని ఇచ్చారు. నేల కొరతపై సూర్యాపేటలో రైతులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారన్న వార్తకు దక్కన్ క్రానికల్ ప్రాముఖ్యత ఇచ్చింది. బెంగళూరులో జరిగిన బాంబు ఘటనలో 10 మంది గాయపడ్డారన్న వార్తను హిందూ ఇచ్చింది. మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ అని వెలుగు పత్రిక వ్యాఖ్యానించింది. పాలమూరుపై కేసీఆర్ వన్నీ అబద్ధాలేనని కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో టాక్సిక్ గ్యాస్తో నిండిన మ్యాన్హోల్ వల్ల 3 కాంట్రాక్ట్ వర్కర్లు ప్రాణాలు కోల్పోయిన వార్తను ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇచ్చింది. కంటోన్మెంట్లో ఎలివేటెడ్ కారిడార్స్ రాబోతున్నాయి.